మళ్ళీ అందరికి అయిపోయింది మొత్తం అయిపోయింది అని చెప్తుంది. వచ్చిందా అదే కేసీఆర్ గారు ఇయర్కి 2 తరాలు వచ్చింది. ఒక్కసారి కూడా గతి లేదు. మరి చెప్పుకుంటూ పోతా చాలా ఉన్నాయి. మాయ చేసి చాలా చేసిండు అందరి జనాన్ని మునమోపించింది. ఈ సాగర్ కెనాల్ కింద పంటలేసి కోతలు మొదలయ్యి ఒక 10 రోజులు 15 రోజులు వచ్చింది. హడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, అందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకు అనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. సన్నాలకు కొంటదో ఇంకా వేరే కొంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత 15-20 రోజుల క్రితం హడావుడిగా వచ్చి టెంట్లు వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి శంకుస్థాపనలు చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారని చెప్పేసి రైతులను మభ్యపెట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఇలా ధాన్య ప్రాసులు ఈ సెంటర్కు తీసుకొచ్చి 15 రోజుల క్రితం ధాన్యం పోస్తే నిన్నటి సాయంత్రం వరకు ఈ ధాన్యం మేము కొనము, మాకు ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని రకాల ధాన్యాలే కొనాలి, ఆ ధాన్యాలు కొనాలని నిర్ణయించిన లిస్టులో మీ ధాన్యం లేదు అని చెప్పుకుంటూ వచ్చేది. ఇవాళ 17% మాయిచర్ అనే పేరు మీద ఆరబోసుకొని వస్తేనే 17% మాయిచర్ ఉంటేనే తీసుకుంటామని చెప్పేసి రైతులు చెప్తూ ఉంటే పైన ఆకాశంలో మబ్బులు చూసి ఆరబోసుకోవడానికి పట్టాలు లేక నింపటానికి బస్తాలు ఇవ్వకపోతే దిక్కుదోచని పరిస్థితులలో మళ్ళీ ఆగమైపోతుందేమో, చేతికి వచ్చిన పంట కళ్ళాలకు వచ్చిన పంట అని చెప్పేసి ఆగమ్య గోచరమైన పరిస్థితులలో ఈరోజు దళారులకి ప్రైవేటు వ్యాపారులకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ప్రభుత్వం మేము ఎట్లా కొనం, బ్యానర్లు మాత్రం పెట్టుకున్నాం, కొబ్బరికాయలు మాత్రం కొట్టినాం, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోరా అనే విధంగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు మౌనం వహిస్తూ ఉంటే ఈరోజు ప్రత్యామ్నాయంగా వచ్చిన పంటని పోగొట్టుకోలేక తడిసి ముద్దవుతుందేమో అనే ఆందోళనతోని వాతావరణం చూస్తే మబ్బులు పడుతూ ఉంటే దిక్కుదోచని పరిస్థితులలో రైతులు ఇవాళ దళార్లకు అమ్ముకునే దుస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో వచ్చింది. ప్రజలు మా బిడ్డలు లాంటి అని చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరి ఇవాళ ఈ నియోజకవర్గాలల్లో రైతులు బాధపడుతుంటే వాళ్ళకి అవపడట్లే. ఇవాళ లిస్టు చూస్తూ ఉన్నాం, ఐకేపీ సెంటర్లలో ఏ ధాన్యం కొనుగోలు చేస్తారా బాబు అని అంటే ఈ కోదాడు ప్రాంతంలో వేసిన పంటలు ఏవి కూడా కొనటానికి ఆడ లిస్టులో లేవు. మరి ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు, బోనస్ ఎవరికి ఇస్తారు? ఇవాళ వరకు దాదాపుగా 20 రోజుల నుంచి రైసు మిల్లులు ఎక్కడ కేటాయించారో తెలియదు. ఇంతవరకు కాంటాలు లేవు, రైతులకు బస్తాలు ఇచ్చింది లేదు, ఒకవేళ తడిస్తే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి పట్టాలు ఇచ్చింది లేదు. ధాన్యం తీసుకొని వచ్చిన ఐకేపీ సెంటర్లలో కొంటారేమని చెప్పేసి ధాన్యం తీసుకొచ్చిన రైతుకి ఈరోజు భద్రత లేదు. మీ ఇష్టం, మీరు ఈడ మేము పట్టించుకోము, మీరైతే పోసుకున్నారు కదా, అమ్ముకోరు, ఉంచుకోరు అని చెప్పేసి పరోక్షంగా ప్రైవేటు రైస్ మిల్లర్లకు అమ్మేయటానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఈరోజు రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వానికి సంబంధిత మంత్రికి కమిషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మాట మంచి అయింది. ఆ కమిషన్లు తీసుకోవడం కోసం ఆఖరికి సొంత నియోజకవర్గాన్ని చెప్పుకుంటున్న ఈ కోదాడు హుజూర్నగర్ నియోజకవర్గాలలో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధాన్యం కొనే నాదుడు ప్రభుత్వం నుంచి లేక
ప్రైవేటు దగ్గర నిలబడలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిన్న మొన్న మామూలుగా వార్తలలో, పత్రికలలో, టీవీలలో చూస్తూ ఉన్నాం. రైతుల ఆందోళన చూసి ఇప్పటికైనా వెంటనే ధాన్యం సేకరణ మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమిషన్ల కోసం కక్కుర్తిపడి రైతుల్ని మోసం చేయొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ పాపం ఉత్తగబోదు. ధాన్యం కొనుగోలు పేరు మీద మిల్లర్ల దగ్గర నుంచి సిండికేట్ అయ్యి ఏ రకంగా కమిషన్లు తీసుకున్నాం అనేది ఈ ప్రపంచానికంతా అర్థమైనా ఈరోజు చిన్న సన్నకారు రైతులు ఇంతో అందో ఇటు రైతు బంధు రాక, రుణమాఫీ కాక, నమ్ముకున్న వ్యవసాయాన్ని విడిచిపెట్టలేక లాభమైన నష్టమైన ఆ దేవుని మీద భారం వేసి ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న ఈ రైతులకి చేతికొచ్చిన పంట కూడా నష్టపోకుండా దళార్ల చేతి పాలు కాకుండా ప్రభుత్వం వెంటనే కాటేసిన కొంటాం అంటే ఇంతవరకు కూడా దిక్కులే, అది అట్టనే ఉన్నాయి. అమ్ముకున్నాం కడుపుల మంది, ఇంతవరకు దిక్కులేడు చేసినాడు. అది మరి రుణమాఫీ కాలే నాయి, మరి పింఛను 4 వేలు ఇస్తున్నా, 4 వేలు ఇవ్వలే. మరి ఇప్పుడు ఇంకా ఈ రుణమాఫీ అంజిరెడ్డి గారికి వేసిన కాట మిల్లుకి ప్రైవేట్గా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు